సహజంగా మంచి వార్తనే సువార్త అంటూ ఉంటాం. క్రైస్తవుల్లో కూడా ఈ వార్త ఈ విషయం ఈ మాట ప్రాచుర్యంలో ఉంది. ఈ మాటను క్రీస్తుని గూర్చిన వార్తని వీళ్ళు సువార్త అంటూ ఉంటారు. ఈ సువార్తనే ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాస్టర్లు ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం కొంత ఈ సువార్తని అబద్ధంగా ప్రకటిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకోవడానికి నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు మీరు ఒక సువార్త విధానాన్ని చూశారు. అందులో ఉన్నటువంటి ఆరోపణలలో అసలు వాస్తవం ఎంత తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గుంటూరు చెందినటువంటి బైబిల్ ఇన్స్టిట్యూట్ చెందినటువంటి ఫౌండర్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సువార్త అంటే ఏమిటి? యేసుక్రీస్తు ఏ విధంగా సువార్త చేశారు? క్రైస్తవుల్ని ఎలా సువార్త చేయమన్నారు? రైట్. సువార్త అనే దాంట్లోనే ఉందండి. వార్త అనేది నాకు తెలియంది వార్త, తెలిసింది వార్త అవ్వదు. తెలియందని తెలియజేయడం వార్త. అది కూడా మంచి వార్తను తెలియజేస్తే అది శుభవార్త, సువార్త అన్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారు దాన్ని శుభవార్త, సువార్త అని పిలిచారు అని అంటే, ప్రతి మనిషిని కూడా, మానవాళి అంతటినీ కూడా అది భగవంతుడి సన్నిధానానికి చేర్చేది, పాపము నుంచి విముక్తి చేసేటువంటి ఒక మార్గాన్ని మనకు తెలియచేసేటువంటి వార్త కనుక మనందరినీ కూడా ఈ లోకంలోనే కాదు, ప్రపంచం అయిపోయిన తర్వాత, నా మరణం తర్వాత, మన మరణానంతర లోకంలో కూడా మనల్ని భగవంతుడి సన్నిధిలో నిలవబెట్టేటువంటి ఒక మార్గాన్ని యేసుక్రీస్తు వారు చూపించారు. సో కనుక అది అందరికీ ఒకే మార్గము, అది నేనే మార్గము అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన గురించినటువంటి ఆ మార్గాన్ని, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అని చెప్పుకున్నటువంటి ఆ యేసును తెలియచేయడము, ఆ యేసు శిష్యులుగా అందరూ మారడము అన్న విషయాన్ని, మారండి అని చెప్పడాన్ని, ఆ సందేశాన్ని మోసుకెళ్ళడాన్ని సువార్త అని అన్నారు. కాబట్టి సువార్తలో ప్రాథమికంగా యేసుక్రీస్తే ఫోకస్గా, కేంద్ర బిందువుగా ఉంటారు. ఒక బాధ్యత తన శిష్యులకు అప్పగించి వెళ్ళాడు. ఆ శిష్యులు వెళ్ళిపోతూ తదుపరి వాళ్ళకి అప్పగించి వెళ్ళాడు. నాలాంటి వాళ్ళకి, అనేక మంది దైవజనులకి, క్రైస్తవులందరిపైన ఈ భారం ఉంది, ఈ బాధ్యత ఉంది. సో కాబట్టి ఈ సత్యాన్ని మీరు చేరవేయండి, దాన్ని ఆయన శుభవార్త అని అన్నాడు. మరి అద్భుతాలు, స్వస్థతలు చేస్తున్నారు సార్ ఈ మధ్యకాలంలో. బహిరంగానే ఆ స్టేజ్ల మీద ఎయిడ్స్ రోగం పోయిందని, లేకపోతే క్యాన్సర్ పోయిందని, పెద్ద పెద్ద రోగాలే పోయాయని ఆ స్టేజ్ల మీద చూపిస్తున్నారు. ఇది సువార్తలో భాగం అంటున్నారు. వాస్తవంగా జరుగుతాయంటారా? ఇది సువార్తలో భాగమేనా? రైట్. ముందు సువార్తలో భాగం అనే విషయం చూద్దామండి. యేసుక్రీస్తు వారు కూడా ఆయన, మీరు నమ్మి బాప్తిస్మం పొందండి, మీరు పరలోక రాజ్యానికి వారసులు కండి, నా శిష్యులు కండి అని ఆయన పిలుపునిస్తూ సువార్త ప్రకటన చేశాడు. చేస్తున్నప్పుడు ఆ పరంపరలో ఆయన ఏం చేశారంటే అద్భుతాలు చేశాడు. దయ్యాలని వెళ్ళగొట్టడం జరిగింది, స్వస్థతలు చేయడం జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు ఇంకో మాట కూడా అన్నారు, నా పేరిట కొంతమంది వచ్చి అద్భుతాలు చేస్తారు, కానీ వాళ్ళు నా వాళ్ళు కాదు. ఇది కూడా ఉంది. అంటే సువార్త చెప్పేటువంటి ఈ ప్రక్రియలో అద్భుతాలు చేస్తూ, దయ్యాలని వెళ్ళగొడుతూ, లేకపోతే ఇంకేదైనా అద్భుతాలు చేస్తూ, లేకపోతే స్వస్థతలు జరిగిస్తూ, ఒక నయం కానటువంటి జబ్బుల్ని నయం చేసే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందులో అసలీ ఉంటుంది, అందులో నకిలీ కూడా ఉంటుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆ దినంలో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని పలుమంది వస్తారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు ఎలాంటి మహత్కార్యాలు చేస్తారు, ఎలాంటి అద్భుతాలు, మహా అద్భుతాలు చేస్తారు అంటే మనం అంటే క్రైస్తవులు కూడా, యేసుక్రీస్తు శిష్యులు కూడా ఎవరైతే యేసుక్రీస్తుని నిష్టగా పాటిస్తున్నారో, ఆయన వెంబడిస్తున్నారో, అనుసరిస్తున్నారో వాళ్ళు కూడా మోసపోయేంత అద్భుతాలు చేస్తారు. అద్భుతాలు చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారి పేరిటే చేస్తున్నాడు, కానీ జీవితం, క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంది. అప్పుడు అతను అబద్ధ ప్రవక్త. ఉదాహరణకి బోధ చేశాను అనుకోండి, అంత అట్రాక్షన్ ఉండకపోవచ్చు, కానీ నేను స్వస్థత చేశాను అనుకోండి, నాకు ఎక్కువ పేరు రావచ్చు. నా అనతి కాలంలోనే నాకు ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది స్వస్థత చేసినప్పుడు. లేకపోతే దయ్యాలను వెళ్ళగొట్టాను అనుకోండి, అదొక పెద్ద వార్తలాగా అయిపోతుంది, బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. సో కాబట్టి ఏ సామర్థ్యాలైతే నాకు ఎక్కువ పేరు ప్రతిష్టలు తెస్తాయో, ఏ సామర్థ్యాలైతే నాకు డబ్బు తీసుకొస్తుందో, లేకపోతే ధనము, కీర్తి ప్రతిష్టలు, పదవి, ఫాలోయింగ్ని తీసుకొస్తుందో, వాటిని ఎక్కువగా హైలైట్ చేయడం ఒకటి మానవ సహజం అన్నమాట. ఇది మానవుడి బలహీనత.
ఇది అంటే బైబిల్ పేరిట క్రీస్తు పేరిట కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ బైబిల్లో మనం కానీ చూస్తే అపోస్తలులు కానీ యేసుక్రీస్తు వారు కానీ వారు ప్రబోధానికి ఎక్కువ పెద్దపీట వేశారు, కానీ స్వస్థతలకు అద్భుతాలకు వారు పెద్దపీట వేయలేదు. సో సువార్తకు స్వస్థతలు, తర్వాత అద్భుతాలు, ఇవన్నీ కూడా సువార్తకు అనుబంధాలు కావాలి, దోహదకారకాలు కావాలి. కానీ వాటిని హైలైట్ చేసి సువార్తను మార్చడం కానీ, సువార్తను మనము దానికి గ్రహణం పట్టేలా చేయడం కానీ అది పెద్ద పొరపాటు. అది వాక్యానికి విరుద్ధం, బైబిల్కి విరుద్ధం. యేసుక్రీస్తు వారి కాలంలో ఏం జరిగింది? ఒక వ్యక్తి గురించి, ఎక్స్ అనే వ్యక్తి గురించి వాళ్ళందరికీ తెలుసు. ఉదాహరణకి వాడు పక్షవాయువు కలిగిన వాడు, అందరికీ తెలుసు వాడు పక్షవాయువు కలిగిన వాడని, పక్షవాతం ఉన్నవాడని. అటువంటి వాడిని ఆయన ముట్టంగానే లేకపోతే ఆయన మాట చెప్పంగానే వాడు స్వస్థత పొందాడు. సో అంతకుముందు అతను తెలుసు పక్షవాతం ఉంది, ఇప్పుడు కళ్ళారా చూశారు యేసుక్రీస్తు వారు స్వస్థపరచడం. ఇప్పుడు అతను ఎవరి ప్రమేయం లేకుండానే, సహాయం లేకుండానే చక్కగా నడిచేస్తున్నాడు. అది అద్భుతమైనటువంటి సరి అయినటువంటి స్వస్థత. ఇప్పుడు ఈరోజు టీవీల్లో చెప్తున్నటువంటి స్వస్థత సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే, అతను ఎవరో నాకు తెలియదు, అతను అంతకుముందు నిజంగా అతనికి క్యాన్సర్ వచ్చిందా రాలేదా నాకు తెలియదు కదా. సో మా ఊర్లో, మా ఇంటి పక్కనో, మా ఊర్లో పక్క కాలనీలోనో ఒక క్యాన్సర్ వ్యాధి కలిగినటువంటి వాడు కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు అనుకున్న వాడిని ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత అయ్యే అవకాశం ఉంది, లేదని మనం అనడానికి వీల్లేదు. దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఎప్పుడైనా స్వస్థపరచగలదు. కానీ నిజంగా స్వస్థత జరిగిందా, లేకపోతే దాని పేరిట ఒక బూటకం చేసి కీర్తి ప్రతిష్టల కోసమో, ధనం సంపాదించడం కోసమో, వాళ్ళకున్నటువంటి వాళ్ళ రాజ్యాలని కట్టుకోవడం కోసమో వాళ్ళు ఇలా చేస్తున్నారా, అది వెరిఫై చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే దేవుడు అద్భుతాలు, స్వస్థతల కోసం కొన్ని రకాలైనటువంటి వస్తువులను ఉపయోగించుకుంటాడు. అంటే ఈ మధ్యకాలంలో కొబ్బరి నూనె బాటిళ్ళు అమ్ముతున్నారు, కర్చీపులు అమ్ముతున్నారు. ఇవి కొనుక్కోండి మీకు అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఎంత సరైనదేనా బైబిల్ ప్రకారం? ఇది కేవలం వ్యాపారం అండి. ఇది ఏ విధంగానూ వాక్యానికి అనుగుణమైంది కాదు. దీనివల్ల నేను ఎవరినైనా బాధ పెడితే నన్ను క్షమించండి, కానీ సత్యమే చెప్తున్నాను. ఎందుకని చేస్తున్నారంటారు మరి? స్వార్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, మీరు నా రాజ్యాన్ని వ్యాపింపచేయండి, నా రాజ్యాన్ని ప్రమోట్ చేయండి. మేము ఏమని ప్రార్థన చేస్తాము క్రైస్తవులము? నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక అని మేము ప్రార్థన చేస్తాం. కానీ ఈ రోజుల్లో అందరూ కాకపోయినా చాలామంది ఎలా ఉన్నారంటే, వాళ్ళ రాజ్యాలు కట్టుకుంటున్నారు కానీ క్రీస్తు రాజ్యాన్ని కట్టట్లేదు. సో వాళ్ళ రాజ్యాన్ని కట్టుకోవడానికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఏంటండి? నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది అనే నమ్మకం కలిగింది ప్రజల్లో ఏదో విధంగా. ఆ నమ్మకాన్ని నేను క్యాష్ చేసుకుంటున్నాను. ఎలా క్యాష్ చేసుకుంటున్నాను? అమ్మ నేను మీ ఇంటి దాకా రాలేను, నేను రాష్ట్రం అంతా తిరగలేను, నేను దేశం అంతా తిరగలేను, కనుక నేను బుడ్డికి ప్రార్థన చేస్తా. చూసారా, నూనె బుడ్డికి ప్రార్థన చేస్తా, అరటి పండుగ ప్రార్థన చేస్తా, కర్చీఫ్కి ప్రార్థన చేస్తా. ఒకవేళ నిజంగా ఆ విధంగా ప్రార్థన చేసేటట్లయితే, దాని ద్వారా ప్రభావం వెళ్ళి వాళ్ళు స్వస్థత పొందేటట్లయితే డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తలులు కానీ, అపోస్తలులు వెండి బంగారాలకి బదులుగా స్వస్థత వాడారు కానీ వెండి బంగారాల కోసమో స్వస్థత వరాన్ని ఉపయోగించలేదు. ఇప్పుడు దైవజనులు కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, వెండి బంగారాల కోసమే స్వస్థత చేస్తున్నారు. ఆనాటి యేసుప్రభు శిష్యులు వెండి బంగారములు మా వద్ద లేవు కానీ మా దగ్గర స్వస్థత వరం ఉంది, అది మీకు ఫ్రీగా ఇస్తాము అని ఇవ్వడం జరిగింది. నిజంగా అలాగ స్వస్థత జరిగితే మీరెందుకని బుడ్లు అమ్ముతున్నారు? మీరెందుకని నూనె అమ్ముతున్నారు? మీరెందుకని కర్చీఫ్లు అమ్ముతున్నారు? ఇది కరెక్ట్ కానే కాదు. ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత చేయడానికి కోసం బుడ్డి అమ్మినప్పుడు ఏం చేయాలంటే నాట్ టు బి రీసోల్డ్ అని రాయాలి దాని మీద, కానీ నాట్ టు బి సోల్డ్ అని రాస్తున్నారు దాని మీద. అంటే ఏమిటి? ప్రభుత్వానికేమో ఇది అమ్మనట్టుగా దాని మీద ముద్ర ఉంటుంది, కానీ దాన్ని అమ్ముతారు. 100 రూపాయలకో 150 రూపాయలకో దాన్ని అమ్ముతారు. బైబిల్ సరిగా చదవకుండా, బైబిల్ని లోతుగా పరిశీలన చేయలేనటువంటి, ఆ ఓపిక లేనటువంటి క్రైస్తవులు, బైబిల్ తెలియనటువంటి క్రైస్తవులు పాపం అమాయకత్వంలో వీళ్ళ వెంటపడి అవి కొనుక్కొని వాటి ద్వారా ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే స్వస్థపరిచే ప్రభావం ప్రభువులో
దేవుడు అనే వ్యక్తిలో, యేసు అనే వ్యక్తిలో ఉంటుందే తప్ప ప్రార్థించే దైవజనుల్లో కానీ, ప్రార్థనలో కానీ, ప్రార్థనలో వాడే వస్తువుల్లో కానీ స్వస్థపరిచే గుణం కానీ, స్వస్థపరిచే ప్రభావం కానీ, శక్తి కానీ ఉండదు. అద్భుతాలు ఏ స్థాయిలో జరుగుతాయి అంటారు ఈ రోజుల్లో? అంటే చనిపోయిన వారిని కూడా లేపుతున్నారు, లేపేమని చూపిస్తున్నారు బహిరంగంగానే. యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపారు, అపోస్తలులు లేపారు, ఆ విధంగానే మేము కూడా లేపుతున్నాం అని చెప్తున్నారు. అంత స్థాయిలో అద్భుతాలు జరిగితే చనిపోయిన వారు లేస్తారా ప్రార్థన చేస్తే? పాసిబిలిటీ అయితే ఉందండి, పాసిబిలిటీ అయితే ఉంది ప్రకాష్ గారు. అయితే దేవుడు ఆ అద్భుతాన్ని ఎవరి ద్వారా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు అనేది మనం చెప్పలేం. నేను ఇందాక చెప్పినట్టుగా దేవుని సంకల్పం, దయా సంకల్పం అయి ఉండాలి. ఎవరైతే అతన్ని తీసుకొచ్చారో వారు విశ్వాసం ఉంచాలి, కనుక జరిగే అవకాశం ఉంది, అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజుల్లో నేను మళ్ళీ చెప్పినట్టుగా నేను చనిపోయిన వాడిని లేపేశానని ఎవరైనా వచ్చి చెప్పుకుంటే యేసు ప్రభు పేరిట వెంటనే నమ్మడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే మోసపూరితమైన దినాల్లో ఉన్నాము. యేసుక్రీస్తు వారు చెప్పారు, అంత్య దినాల్లో చాలా మోసాలు జరుగుతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఉదాహరణ గ్రాహం స్టైన్స్ అనే ఆయన చాలా సేవ చేశాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలని దేవుడు దానియేలు కాలంలో భయంకరమైనటువంటి అగ్నిగుండంలో వాళ్ళు బట్టలు కూడా కాలకుండా రక్షించాడు. కానీ ఒరిస్సాలో, మన దేశంలో ఇటీవలి కాలంలో గ్రాహం స్టైన్స్ అనే మిషనరీని, ఆస్ట్రేలియన్ మిషనరీని, ఆయన 2 కొడుకుల్ని ఒక వ్యాన్లో పెట్టి లాక్ చేసి పెట్రోల్ పోసి తగలబెడితే దేవుడు మరి రక్షించలేదు. అంటే దేవుడు కొంతమందిని మరణం నుంచి రక్షిస్తాడు, కొంతమందిని రక్షించడు, అది ఆయన చిత్తం. ఇంకో విషయం అండి, చనిపోయిన వారు దెయ్యాలు అవుతారా, మనుషులను బట్టి పీడిస్తారా? బహిరంగ సభల్లోనే దెయ్యాలను వదిలేస్తున్నాం అని చెప్పేసి ప్రార్థన చేసి వదిలేస్తున్నారు బహిరంగంగానే. అంటే చనిపోయిన వారు మనుషులను బట్టి పీడించే అవకాశం ఉందా? బైబిల్లో దెయ్యాల గురించి ఏముంది? నెంబర్ 1 అండి, యేసుక్రీస్తు వారు సత్యం కనుక ఆయన గురించి రాసినటువంటి ఈ సత్యవేదమైన ఈ పుస్తకము ఈరోజు చరిత్రలో ఏ పుస్తకానికి లేనటువంటి చారిత్రక నిబద్ధత ఈ పుస్తకానికి ఉంది. కాబట్టి ఇది సత్యవేదం. ఈ సత్యవేదం చెప్పినటువంటి, పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు సత్యవంతుడిగా చరిత్రలో జీవించాడు. అందుకు నిదర్శనం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ఈరోజు మనం ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్. సో అటువంటి యేసుక్రీస్తు వారు దయ్యములను వెళ్ళగొట్టాడు. అంటే దయ్యాలు ఉన్నాయి అని అర్థం, దయ్యాలు లేవని అనడానికి వీల్లేదు. అయితే ఒక ప్రశ్న వచ్చింది, ప్రకాష్ గారు ఏమడిగారంటే, చనిపోయిన వారు దయ్యాలు అవుతారా? చనిపోయిన వారు దయ్యాలు అవ్వరు. ఆత్మ దేవుని వద్దకు వెళ్తుందని, శరీరం మన్నైపోతుందని సొలొమోను ఎప్పుడో చెప్పాడు, బైబిల్లో ఎప్పుడో రాయబడింది. సో చనిపోయిన ప్రతి ఆత్మ అది ప్రభువుని ఎరిగినటువంటి ఆత్మ, యేసుక్రీస్తుని అనుసరించేటువంటి శిష్యులు ఆత్మ కావచ్చు చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తుని తిరస్కరించిన వారి చనిపోయిన తర్వాత ఆత్మ కావచ్చు. ఏది కూడా తిరిగి రావడానికి వీల్లేదు, దేవుని ఆధీనంలో ఉంటాయి. ఎవరు వస్తారు? ఎందుకని ఆ ఆత్మలు వచ్చినప్పుడు మన ముత్తాతల పేర్లు, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు, జేజమ్మల పేర్లు ఎందుకు చెప్తారు అని అంటే, అపవాది, బైబిల్లో వాడి పేరే అపవాది, వాడికి అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, ఆదివాడు, అబద్ధములకు ఆద్యుడు వాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి వాడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా తాను పరిచయం చేసుకోడు, ఎప్పుడు మారువేషంలోనే వాడు వస్తాడు, మోసగించడానికే వాడు వస్తాడు. కాబట్టి చనిపోయిన జేజమ్మ పేరో, అమ్మమ్మ పేరో, బామ్మ పేరో చెప్తాడు. దాన్ని చూసి చాలామంది ఏమనుకుంటారంటే చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారు అని చాలామంది అనుకుంటారు. ఈరోజు కొంతమంది ఏమని చేస్తున్నారంటే, ఈ చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవ్వకుండా ఉండడం కోసం ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పరలోకానికి ప్రమోట్ అవుతారనేటువంటి దొంగ ప్రార్థనలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ సిద్ధాంతం కాదు. సరే, మరి ఇంకోటి అండి, ప్రవచించడం అంటే ఏమిటి? ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి, ఫలానా సమయానికి ఫలానా ఆశీర్వాదం జరుగుతుందని ఆత్మావేశంతో మేము ప్రవచిస్తున్నాము, మేము ప్రవక్తలు అని చెప్తున్నారు. ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారా? ఆ విధమైన ప్రవచనాలు వస్తాయి. ప్రవచనాలు అంటే ఏమిటి? అసలు ప్రవచనము అంటే బైబిల్లో ఉన్న అర్థం ఏమిటంటే, దేవుని వాక్కు యథాతథంగా ఏదైతే దేవుని వాక్కు ఉందో దానికి కలపకుండా, చెరపకుండా, తీసివేయకుండా ఏదైతే చెప్తామో దాన్ని ప్రవచనం అన్నాం. ప్రవచనం అంటే చాలామంది అనుకున్నట్టుగా, నా గేదె పోయింది, అది ఎక్కడుందో కనుక్కోండి మీరు ప్రార్థన చేసి, నాకు స్కూటర్ పోయింది, అది ఎక్కడుందో కనుక్కోండి ప్రార్థన చేసి, మా ఇంట్లో బంగారం గొలిసిపోయింది, మీరు ప్రార్థన చేసి చెప్పండి మా పని మనిషి తీసిందా లేదా అని. ఇవి ప్రవచనాలు కావు. లేకపోతే నీకు అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడతాడా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఇవన్నీ బూటకాలు. ఈ విధంగా ఒక్క ప్రవక్త కూడా
బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ పాత ఒప్పందంలో కానీ కొత్త ఒప్పందంలో కానీ లేనే లేదు. ఇది వాక్యానికి అసలు అపరిచితమైనటువంటి ప్రవచనాలు, ప్రవక్తలు వీళ్ళు. ఇంకో విషయం సార్, మరి చర్చిలకు కానివ్వండి, స్థలాలకు కానివ్వండి, డబ్బులు ఇస్తే మీరు ఆశీర్వదింపబడతారు, లేకపోతే స్వార్థ కోసం ఎంత పంపించండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్తున్నారు. చర్చిలకు కానీ వాళ్ళకి సంబంధించిన స్థలాలకు కానీ స్వార్థ ప్రకటనకి డబ్బులు ఇస్తే కానీ ఆశీర్వాదాలు వస్తాయా? బైబిల్ ఏముంది దీని గురించి? రైట్. ఫస్ట్ విషయం అండి, కొత్త నిబంధనలో ఆశీర్వాదం అంటే డబ్బులు రావడము, కార్లు రావడము, బంగ్లాలు రావడము, అమెరికా సంబంధాలు రావడము, గొప్పవాళ్ళు అవ్వడము, ఉద్యోగాలు రావడము, ప్రమోషన్లు రావడం కాదండి. అది ఆశీర్వాదాలు కాదు కొత్త నిబంధన నిర్వచనం ప్రకారం. కొత్త నిబంధన నిర్వచనం ప్రకారం ఆశీర్వాదం అంటే ఏడ్చేవాళ్ళు ధన్యులు అని ఉంది బైబిల్లో. ఒకవేళ ఎవరైనా ఏడుస్తూ ఉంటే అది ఆశీర్వాదము, ధన్యత అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆశీర్వాదం అంటే బంగళాలు, కార్లు, డబ్బులు, లేకపోతే ప్రమోషన్లు, ఇవి కానే కాదు ఆశీర్వాదాలు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ దేవుడు డబ్బులు ఇస్తేనే ఆశీర్వదించేటట్లయితే పేదవాళ్ళని ఆశీర్వదించడనే కదా అర్థం. అంటే బైబిల్ దేవుడు పక్షపాత? బైబిల్లో ఏమనుందంటే ఆయన పేదలను ఆదుకుంటాడని ఉంది. దేవుడు పేదలను ఆదుకుండేటువంటి దేవుడు. అలాంటి దేవుడు నువ్వు 10,000 ఇస్తే నీకు ఆశీర్వదిస్తేటట్లయితే నా దగ్గర 10 పైసలు కూడా లేదనుకోండి, మరి నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? రోడ్డు మీద ఉన్నవాడిని ఎలా ఆశీర్వదిస్తాడు? డబ్బులు ఇస్తే ఆశీర్వదించేటట్లయితే ఆయన వడ్డీ వ్యాపారం అవుతాడు, వడ్డీ కాసులు వాడు అవుతాడు, మార్వాడి వాడు ఇంకెవరో డబ్బులు వడ్డీ వ్యాపారం చేసేవాడే అవుతాడు తప్ప ఆయన ఏ విధంగా దేవుడు అవుతాడు? కాబట్టి దేవుణ్ణి తప్పుగా చూపించడం అండి ఇది, దేవుడితో వ్యాపారం చేయడం. ఇది చెప్పేవాళ్ళు చెప్తున్నారు, మీరు ఇవ్వండి ఆశీర్వాదాలు పొందండి అని చెప్తున్నారు కదా. చెప్తే కరెక్ట్ అయిపోద్దా? ఎట్లా అయిపోతుంది? అందుకనే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవుడు మాతృభాషలో, తెలుగు భాషలో, మనకు అర్థమయ్యే భాషలో ఈ వాక్యాన్ని ఇచ్చాడండి. క్రైస్తవ లోకం దీన్ని చదవట్లా. దీన్ని చదివితే వాళ్ళకి అర్థమైపోతుంది. మరి ఎందుకు అపోస్తలులు డబ్బులు అడగలేదు? మరి ఎందుకు యేసుక్రీస్తు వారు డబ్బులు అడగలేదు? యేసుక్రీస్తు వారు బంగ్లాలు ఎందుకు కట్టుకోలేదు? ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకి బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలదాచుకుంటకు చోటు లేదని ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు? ఎందుకంత నిరాడంబర జీవితాన్ని ఆయన జీవించాడు? ఆ రోజుల్లో పడవల్లో ప్రయాణం చేయాలి, కానీ ఒక్క పడవన కొనుక్కోలేదు ఎందుకని యేసుక్రీస్తు వారు? ఎందుకని వేరే వాళ్ళ పడవల్ని ఆయన అరువుకి తీసుకున్నాడు? దానికి మళ్ళీ వాళ్ళకి చేపలు ఎందుకు గిఫ్ట్గా ఇచ్చాడు? వాళ్ళది వాడుకున్నందుకు. అంత సింపుల్ జీవితం వాళ్ళు ఎందుకు జీవించారు? ఎందుకు వెండి బంగారాలు మా దగ్గర లేవని అపోస్తలులు వాపోయారు? ఇది ఆశీర్వాదానికి సూచన కాదండి, ఆశీర్వాదానికి సూచనని చెప్తున్నారు. సువార్త ప్రకటన కోసం ధనం అడగటం సరైందేనా కాదా? స్వార్థ ప్రకటన కోసం ధనం అడగడం తప్పు కాదు. ఎందుకంటే మోషే దేవాలయం కట్టేటప్పుడు ధనం అడిగాడు, సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు ధనం అడిగాడు, హగ్గయి దేవాలయం కట్టేటప్పుడు ఇవన్నీ సమకూర్చుకున్నాడు. అందులో తప్పేం లేదు. పర్టికులర్గా ఇంత కావాలని అడుగుతున్నారు. ఏంటంటే దాన్ని సువార్త పరిచర్యకే వాడుతున్నారా? సో ఉదాహరణకి నేను ఒక దైవ సేవకుణ్ణి, నాకు కొంతమంది ఒక 20-30 లక్షలు ఇచ్చారు సువార్త సేవ కోసం. నేను 20-30 లక్షల్లో నేను సువార్త సేవకే వాడచ్చు, BMW కారు కూడా కొనుక్కోవచ్చు. అలా కాకుండా నేను ఒక మామూలు కారు కొనుక్కొని 2-3 లక్షల్లో ఆ మిగిలిన 27 లక్షల్ని సువార్త సేవకు వాడుకోవచ్చు. ఏది కరెక్ట్ అంటారు? కానీ ఈరోజు ఏం జరుగుతుంది? బెంజ్ కార్లు, BMW కార్లు, ₹1,00,00,000 కార్లు, 35-50 లక్షల కార్లు. ఈరోజు ఉన్నటువంటి స్టేజీ రేపు ఉండదు. ఈరోజు వేసిన కోటు మళ్ళీ వేయవు. నువ్వు కుట్టించుకునే బట్టలు ఇంపోర్టెడ్, నువ్వు కుట్టించుకునే బట్టలు చాలా ప్రత్యేకంగా కుట్టించుకుంటాం. కొంతమంది విదేశాల్లో కుట్టించుకుంటున్నారు. చెప్పులు మోయడానికి నేను పరిచారము చేయుటకు రాలేదు, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, చేయుటకే వచ్చానని యేసుక్రీస్తు వారు చెప్తే, నేను సేవ చేయడానికే వచ్చానని యేసుక్రీస్తు వారు చెప్తే, సేవ చేయించుకోవడానికి రాలేదని చెప్తే సేవ చేయించుకుంటున్నారు. దైవ సేవకులు అని చెప్పుకొని వారి చెప్పులు మోయించుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇస్తే ఆశీర్వదింపబడతారని చెప్తున్నారు కదా. అప్పుడు ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఒక సమస్య ఉందండి. ఇస్తే ఆశీర్వదింపబడతామని ఎర చూపించినప్పుడు ఏమవుతుందంటే, ఒక సమస్య ఏమవుతుందంటేనండి, నేను ఎలా ఇస్తాను తెలుసా? నాకేదో వస్తుందని ఇస్తాను. అంటే భగవంతుడికి ఇచ్చే కానుకలో కూడా స్వార్థం ఉంటుంది. మరి అప్పుడు అది పాపయుక్తం అయిపోతుంది కదా, పాప పంకిలం అయిపోతుంది కదా. నిస్వార్థంగా ఇవ్వాలి కదా భగవంతుడికి నేను. సో కాబట్టి ఈ ఇచ్చేవాళ్ళతో కూడా సమస్య ఉంది ఈ రోజున. ఈ చెప్పేవాళ్ళు ఇలాగే చెప్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారు? దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడు కదా.
అంటే నేను బ్యాంకులో వేసుకుంటే నాకు ఎఫ్డీ కట్టుకుంటే మళ్ళీ నాకు వస్తాయి చూసారా, నేను చీటీ పాటు కట్టుకుంటే మళ్ళీ వస్తాయి చూసారా. అది కాదు పద్ధతి. మనం క్రైస్తవులు ఎలా ఇవ్వాలంటే దేవుడికి, దేవా నువ్వు నా కోసం నీ ప్రాణం పెట్టావు, నీ రక్తం కార్చావు, నీ చివరి రక్త బొట్టు దాకా నాకు కార్చావు, నాకు నువ్వు బైబిల్లో ఏముందంటే ఇంక ఇచ్చి వేసుకోవడానికి ఏమీ లేకుండా ఇచ్చి వేసుకున్నాడు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన రిక్తుడిగా చేసుకుని నన్నుంది. కనుక ఇంతగా నువ్వు నా కోసం ఇచ్చి వేసుకున్నావు కాబట్టి ఈ తృణప్రాయమైన ఈ ధనాన్ని నీ సేవకు నేను ఇస్తానయ్యా. వీళ్ళు చూపించే వాళ్ళు కూడా చర్చిలో చూపిస్తున్నారు, మేము కట్టే చర్చిలే భూములే. చెప్తాను, కొత్త నిబంధనలో సంఘాలు కట్టడానికి, బిల్డింగులు కట్టడానికి ఎక్కడైనా అపోస్తలులు ప్రేరేపణ చేశారా, ప్రోత్సహించారా? వాళ్ళకి బిల్డింగులు లేవు. మీరు చదివితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మీరు చదివితే, వారు దినదినము ఇంటింట రొట్టె విరుచుచు వచ్చిరి, ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నారు. ఆ యూదుల సమాజ మందిరంలో దేవాలయంలోనే వాళ్ళు కూడుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనిషి జీవితాన్ని కట్టాలి. పేతురు ఏమన్నాడంటే మీరు సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారంటే, బైబిల్ చెప్తున్నటువంటి దేవాలయం అది కాదు. శరీరమే దేవాలయం, ఆత్మే దేవాలయం, హృదయమే దేవాలయం. మీరు మీ సొత్తు కారు, దేవుని ఆలయమై ఉన్నారని బైబిల్లో ఉంది. కాబట్టి మనం కట్టవలసింది ఏమిటంటే, డబ్బు ఖర్చు పెట్టవలసింది ఎక్కడంటే మనుషుల జీవితాలని కట్టడానికి, మనుషుల దేవుని దేవాలయంగా ఉండవలసిన మనుషుల జీవితాలను బాగు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాలిగా. ఇంకా ఏదైనా అడుగు మిగిలిందనుకోండి, అప్పుడు దేవాలయం కట్టుకోండి. అంతేగాని కోట్లు పెట్టి దేవాలయాలు కట్టి రాతులతోటి అక్కడ ఆ దేవాలయంకి వచ్చేటువంటి విధవరాన్ని ఆదుకోకపోతే, ఆ దేవాలయంకి వచ్చిన పేదవాడిని ఆదుకోకపోతే అది దేవుడు మెచ్చడు కదా. చర్చి నిర్మాణం ఎలా చేయాలంటారో క్లారిటీ ఇవ్వండి. చర్చి నిర్మాణం అవసరం కొద్దీ చేసుకోండి, అట్టహాసానికి వెళ్ళకండి. మీ ఎంత అవసరమో అంతే చేయండి. ఎందుకంటే రేపొద్దున ఇవన్నీ ఉండవండి. యేసుప్రభు వచ్చినప్పుడు ఈ పంచభూతాలు మహావేండ్రముతో నశించిపోతాయని ఉంది పేతురు పత్రికలో. ఈ పాలరాయి నువ్వు కట్టిన, ఇప్పుడు గుంటూరులో 100 కోట్లు పెట్టి చర్చి కట్టాలని ఒక చర్చి వాళ్ళు ప్లాన్ వేశారు. నేను మొన్న ఈ మధ్య రాజమండ్రి వెళ్ళాను, ఎక్కడో ఊరు వెళ్ళాను, వాళ్ళు 5 కోట్లు పెట్టి కట్టారు. అసలు ఈ కోట్లు ఏమిటి అసలు? ఇది కొంచెం ఎలాగైనా సరే ఇది విపరీత బుద్ధే. ఇది అంటే దృష్టి అంతా మనకి రాళ్ల మీదకి రప్పల మీదకి వెళ్ళిపోతుంది, భవనాల మీదకి, ప్రాణం లేని వాటి మీదకి వెళ్తుంది. కానీ దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిని సేవించడానికి మాత్రం డబ్బు ఖర్చు పెట్టట్లేదు. వీళ్ళంతా కూడా రాంగ్ ట్రాక్ వెళ్ళే వాళ్ళంతా కూడా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళకి వాస్తవం తెలియదంటారా, తెలిసే విధంగా చేస్తున్నారంటారా? చెప్పేవాళ్ళు తెలియక చెప్తున్నారని నేనైతే అనుకోను. తప్పనిసరిగా వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, వాళ్ళు బైబిల్ చదివారు, బైబిల్ కోర్సులు కూడా చేశారు. వాళ్ళకి ఎందుకు తెలియదండి? తప్పకుండా తెలుసు. అయితే వాళ్ళకి ఏంటంటే దీనివల్ల బాగా పబ్బం గడుస్తుంది, దీనివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, దీనివల్ల హోదా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి లాభం కదా, స్వలాభం ఉంది కదా. స్వలాభాపేక్షతో సేవ చేసేవాళ్ళు వస్తారని చెప్పాడు పౌలు. కనుక స్వలాభాపేక్ష వస్తుంది, మానవ ఎలిమెంట్ అనేది, హ్యూమన్ ఎలిమెంట్ అనేది ప్లే అవుతుంది కదండి. ఒక కారులో తిరగడం తప్పు కాదండి, ఒక బిల్డింగ్ కట్టుకోవడం తప్పు కాదు. కానీ దానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు ఇట్లా బిల్డింగ్లు కట్టుకునేవాళ్ళు, అట్టహాసాల్లో జీవించేవాళ్ళు, వైభవోపేతంగా జీవిస్తున్నటువంటి ఈ దైవజనులు వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళని ఎంతమందిని ఆదుకుంటున్నారు? ఎంతమంది క్రైస్తవుల్లోనే తీసుకుందాం ప్రస్తుతానికి, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదుకుంటున్నారు? ఎంతమంది పిల్లల్ని చదివించుకోలేని ఉన్నారు? వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదండి ఈ కోట్లలోంచి? చేయొచ్చు కదా. ఈవెన్ హిందువులకి, ముస్లింలకు కూడా ఎందుకు సాయం చేయకూడదు? ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని బైబిల్ చెప్తోంది. కాబట్టి నా తోటి హిందువుని, నా తోటి ముస్లింని, నా తోటి జైన్ని, నా తోటి నాస్తికుడిని కూడా నేను ప్రేమించాలి, నా తోటి భారతీయుడిని నేను ప్రేమించాలి. నీ దగ్గర ఉన్న కోట్ల డబ్బుని భారతదేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి కోసమో, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రుగ్మతలు నాశనం చేయడం కోసమో నువ్వు ఎందుకు చేయకూడదు? మిషనరీలు వచ్చినప్పుడు ఏం చేశారండి? మిషనరీలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోలేదు, వాళ్ళు హాస్పిటల్స్కి పెట్టారు ఆ డబ్బుని స్కూల్స్కి పెట్టారు. చూడండి, విద్య నేర్పిస్తే ఏమవుతుందంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. చూసారా? అందుకని ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టారు? వాళ్ళు విద్య మీద పెట్టారు. ఉచిత విద్య చేశారు వాళ్ళు, నామినల్ ఫీజుకి విద్య ఇచ్చారు వాళ్ళు, విపరీతమైన కోట్లు సంపాదించారు. ఈరోజు క్రైస్తవ నాయకులు కాలేజీలు పెట్టి విపరీతమైన ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు ఈ రోజున. తర్వాత క్రైస్తవ నాయకులు వచ్చినటువంటి డబ్బుని ఎందుకు ఒక హాస్పిటల్ కట్టించకూడదు? ఈరోజు ఐసీయూలో ఉంటే రోజుకి 10,000 ఉన్నటువంటి ఐసీయూలు కూడా ఉన్నాయి ఈ రోజున.
నువ్వు రోజుకి 1000 రూపాయలు కలెక్ట్ చేసి లేకపోతే 500 రూపాయలు కలెక్ట్ చేసి ఒక పేదవాడికి ఐసీయూని అందుబాటులోకి ఎందుకు తేకూడదు? ఇన్ని మంచి పనులు చేయొచ్చు కదండి మనం. ఆ రోజున అంత్యదినాన్ని యేసుక్రీస్తు వారి ముందు 2 బ్యాచ్లు నిలబడ్డాయి. ఒక బ్యాచ్ ఏమనంది, నీ నామమును మేము అద్భుతములు చేయలేదా, నీ నామమును మేము స్వస్థపరచలేదా, నీ నామమును మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా అని వగేరా వగేరా లిస్ట్ అంతా చదివారు. ఇప్పుడు జరుగుతున్నదంతా వాళ్ళే చదివారు. ఆయన ఏమన్నాడు వాళ్ళని? అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి తొలగిపోడి, మిమ్ములను నేను ఎరుగనే అన్నాడు. పక్కన ఇంకొక బ్యాచ్ ఉంది, వాళ్ళు సాక్ష్యం చెప్పలా, తమ సాక్ష్యం వాళ్ళు చెప్పుకోవాలా ఇప్పుడు చెప్తున్నట్టుగా. వాళ్ళ సాక్ష్యం ఈయనే ప్రభువే సాక్షాత్తు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే వాళ్ళ వైపు చూసి, ఈ వీళ్ళు నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు, అంటే మేము ఇప్పుడు ఇచ్చాం ప్రభు అన్నారు వాళ్ళు. అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు మీరు చేసినట్టే అని వాళ్ళని పరలోక రాజ్యంలోకి తీసుకున్నాడు. ఇది చదవలేదా? ఈ దైవజనులు చదవలేదంటారా? చదివారు, కానీ ఎందుకు చేయట్లేదు? భారతదేశానికి మిషనరీలు చేసిన సేవ ఈరోజు క్రైస్తవ దైవజనులు ఎందుకు చేయకూడదు? మిషనరీలు వచ్చి కేవలం చర్చి కట్టి వెళ్ళిపోవచ్చు కదా, స్వార్థంగా మత ప్రచారం కోసం వచ్చారని చెప్తున్నారు. ఈరోజు నేను టీవీ ముఖంగా నేను చెప్తున్నాను, మిషనరీలు మత ప్రచారం కోసం రాలేదు. భారతదేశాన్ని ఆధునికీకరించడానికి, భారతదేశాన్ని ఆశీర్వదించడానికి మిషనరీలే మనకి ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చారు, మిషనరీలే మనకి జర్నలిజంని పరిచయం చేశారు, మిషనరీలే మనకి రైలు ఇంజిన్ తీసుకొచ్చారు, మిషనరీలే మనకి టెలిఫోన్ని తీసుకొచ్చారు, మిషనరీలే మనకి పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ తీసుకొచ్చారు, మిషనరీలు మనకి స్కూల్స్ పెట్టారు, కోఎడ్యుకేషన్ పాఠశాలలు పెట్టారు. ఎన్ని ఒకటి కాదు వాళ్ళు చేసింది. తర్వాత చర్చ్ ఒకటే కట్టచ్చు వాళ్ళు, కానీ శరీరానికి సేవ చేయడం కోసం నిస్వార్థంగా వాళ్ళు సిఎంసి వెల్లూరు లాంటి హాస్పిటల్స్ పెట్టారు. తర్వాత మనసుకు సేవ చేయడం కోసం వాళ్ళు నిస్వార్థంగా స్కూల్స్ కాలేజీలు పెట్టారు. ఎందుకని ఈరోజు డబ్బులున్నటువంటి క్రైస్తవ దైవజనులు అలాగా స్కూల్స్ కాలేజీలు ఎందుకు పెట్టకూడదు, హాస్పిటల్స్ ఎందుకు కట్టించకూడదు? నామినల్ ఫీజుకి ఒక ప్రజా వైద్యశాలలాగా, ప్రభుత్వ వైద్యశాలలాగా వాళ్ళు ఎందుకని సేవ చేయకూడదు? దేవుడు మెచ్చుకుంటాడు కదా. సార్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి, నెంబర్ 1 న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి అంతా మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. ఏది సరైన బోధ, ఏది సరైన బోధ కాదు అని తెలుసుకోవడం ఎలా? ఏది సరైన బోధ, ఏది సరైన బోధ కాదు, ఏది స్వస్థత, ఏది సరైన స్వస్థత కాదు, లేక ఏది ప్రవచనం, ఏది ప్రవచనం సరైనది కాదు, లేకపోతే ఏది క్రైస్తవం, ఏది క్రైస్తవం కాదు, ఏది సంఘము, ఏది సంఘము కాదు, ఏది క్రీస్తు సంఘము కాదు, అన్నిటికీ ప్రమాణము ఈ వాక్యమే, సత్యవేద గ్రంథం, బైబిల్ గ్రంథం. దీన్ని క్షుణ్ణంగా చదవండి. దివారాత్రము దీన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి ఏ క్రైస్తవులైతే ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా మీకు అందుబాటులో ఉన్న, మీ మాతృభాషలో అందుబాటులో ఉన్నటువంటి ప్రాణాలొడ్డి ఈ రోజు వరకు కూడా దీన్ని భద్రపరిచి మీ భాషలోకి మీకు అందించారు. ఎంతోమంది ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ బైబిల్ని నాశనం చేయాలని చక్రవర్తులు కూడా ట్రై చేశారు. ఇటువంటి బైబిల్ని మీరు చదవగలిగితే ఇందులో దేవుని సత్యం ఉంది, ఇందులో దేవుని స్వరూపం ఉంది, ఇందులో దేవుని చిత్తము మనసుంది. కాబట్టి ఈ ప్రమాణంతో మీరు కొలవాలి. అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు సమాజ మందిరంలో బెరయాలోని క్రైస్తవులు, అపోస్తల కార్యాలు మీరు 17వ అధ్యాయం చదివితే ఏం చేశారంటే, వాక్యాన్ని చూసి ప్రతిదినము లేఖనములను పరిశోధించి పౌలు చెప్తున్నది కరెక్టో కాదో చూశారు. అలాగే ఈరోజు బోధకుల్ని, ఈరోజు ప్రవక్తల్ని, ఈరోజు స్వస్థపరిచేవారిని, ఈరోజు దైవజనుల్ని, ఈరోజు నాయకుల్ని మనము ఈ వాక్యంతో చెక్ చేయాలి. ఈరోజు మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఫ్యాన్ ఫాలోయింగ్లో మనము వేలం వెరిలో మనం ఏం పొరపాటు చేస్తున్నామంటే, నాలాంటి దైవజనుల్ని నెత్తిన పెట్టుకుంటున్నాం. అది తప్పు. వ్యక్తి పూజ తప్పు. క్రీస్తు పూజ ఒక్కటే దేవుడు కోరుకుండేది. క్రీస్తు పూజ తప్ప వ్యక్తి పూజ చేయకూడదు. ఇంకొక పొరపాటు మనం ఏం చేస్తున్నామంటే, బైబిల్ పైన దైవజనులను పెట్టకూడదు. బైబిల్ క్రింద దైవజనులను పెట్టాలి. ప్రకాష్ ఏదన్నా చెబితే, లేకపోతే ఇంకే దైవజనుడైనా ఏదైనా చెబితే అది వాక్యానుసారమో కాదో మీరు చూసుకోవాలి. ఇది సామాన్య క్రైస్తవ ప్రజానీకంకి నేను ఇచ్చేటువంటి వినయపూర్వకమైన సలహా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇప్పటి వరకు మీరు విన్నారు. ఖచ్చితంగా ఏది అసలైన బోధ, ఏది అబద్ధమైన బోధ అనేది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బైబుల్ చదివి నిజమేంటో తెలుసుకోవాలని ప్రకాష్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం క్రైస్తవులకు ఇచ్చిపరచడానికి మాత్రం కాదు, నిజం తెలుసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో ప్రకాష్, నెంబర్ 1 న్యూస్, గుంటూరు.